హాయ్ ఆల్ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. రామాయణంలోని 3వ భాగమైన అయోధ్యకాండ పార్ట్ 4 వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు రాచవీధుల్లో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయి మందిరానికి ప్రయాణమయ్యారు. వారు అలా వెళ్తుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు. ఎక్కడో హంసతులిక పానుపుల మీద ఉండవలసిన జనకుడి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధుల్లో పాదాచారిగా నలుగురు చూస్తుండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది. కాలం అంటే ఇదే కదా. నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చేయవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవభావంతో చూడడానికి వచ్చారు. అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రసాదానికి చేరుకున్నారు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి. నేను ప్రసాదంలోని సమస్త వస్తువులని దానం చేసేసి వచ్చాను. ఒక్కసారి వారి దర్శనం చేసుకొని నేను బయలుదేరుదామని అనుకుంటున్నాను అని అక్కడే ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు. రాముడు చెప్పిన మాటలని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా దశరథుడు ఇలా అన్నాడు. సుమంత్ర, రాముడిని దర్శనానికి లోపలికి పంపకు. రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను అని దశరథుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రసాదంలోకి వచ్చాక సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు. లోపలికి వస్తున్న రామలక్ష్మణుని చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు. తండ్రి, మీరు కోరినటువంటి 14 సంవత్సరాల అరణ్యవాసం చేయడానికి దండకార్యానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది. నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు. అందుకని మేము ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము. మీరు ఈ పృథ్వీకి ప్రభువులు, మాకు తండ్రి. అందుకని మాకు అనుమతిని కటాక్షించండి. దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు. దశరథుడు రాముడిని పైకి లేపి, నన్ను కైక వచించింది. నిగ్రహించి ఆ 2 వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అని సత్యమనే పాశంతో నన్ను కట్టేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో. అలాగైనా నిన్ను రోజు చూసుకోవచ్చు. నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా అని అన్నాడు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను వినకూడదు. కావున నన్ను ఆశీర్వదించండి. నేను అరణ్యానికి వెళ్తాను అని రాముడన్నాడు. అప్పుడు దశరథుడు, సరే రామా, నువ్వు అలాగే వెళ్ళిపో. కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు. నీకు కావలసిన కోరుకున్న భోగములన్నిటినీ అనుభవించు అని కౌసల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాము అన్నాడు. అప్పుడు రాముడు, ఇవాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు. కానీ 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా. అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు? 14 సంవత్సరాల అరణ్యవాసం ముందుడగా ఒక రాత్రి భోగాలు ఎందుకు? మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి. నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేమీ ఆక్రోశంతో వెళ్ళడం లేదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని, సీతని, సుఖాన్ని, స్వర్గాన్ని కూడా వదిలేస్తాను. నేను ఎవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి. ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు అన్నాడు. ఈ మాటలు విన్న దశరథుడు కైకేయ వంక చాలా అసహ్యంగా చూసి, చూడు, నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అన్నట్టు చూశాడు. కానీ కైకేయ మాత్రం నువ్వు వాళ్ళని ఇక్కడి నుంచి తొందరగా పంపించేయి అన్నట్టు సైగ చేసింది. ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో, ఛీ దుష్టురాల, మహాపాపి, పర్వతములను ఎలా కదపలేమో అటువంటి ధీరుడు మహారాజు, సముద్రము ఏ విధంగా శోభింపబడదో అటువంటి గంభీర్వము కలవాడు మహారాజు. అటువంటి మహారాజు నిన్న రాత్రి నుండి ఏడుస్తున్నాడు. నిన్ను బతిమాలుతున్నాడు. ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఒక్క విషయం గుర్తుకు వస్తుంది. అదేంటంటే ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది. మరి నీకు నీ తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది?
నీ తల్లి గురించి మాకు తెలుసు. నీ తండ్రి గారికి సర్వ ప్రాణుల మనసుల్లోని విషయాలని, వాటి భాషని అర్థం చేసుకునే విద్య తెలుసు. కైకేయ మహారాజు ఒకసారి మీ తల్లితో కలిసి పడుకొని ఉండగా ఆ తల్పం పక్కన నుంచి ఒక చీమ వెళ్ళిపోతుంది. దాని పేరు జృంభ. ఆ చీమ వెళ్ళిపోతూ తన పక్కన ఉన్న మరో చీమతో ఏదో చెప్పింది. కైకేయ మహారాజుకి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది కనుక ఆ చీమ మాటలు విన్న కైకేయ మహారాజు పక్కున నవ్వాడు. అప్పుడు నీ తల్లి ఎందుకు నవ్వావు అని రాజుని అడిగింది. ఆ చీమల మాటలు వింటే నాకు నవ్వొచ్చింది, అందుకే నవ్వాను అన్నాడు. కాదు, ఆ చీమ నా మీద ఏదో పరిహాసం ఆడింది, అందుకే నువ్వు నవ్వావు. అసలు ఆ చీమ ఏమనిందో చెప్పు అనింది. నాకు ఈ విద్య నేర్పిన మహానుభావుడు ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం నేను నాకు అర్థమైన విషయాలని బయటకు చెప్తే నా తల 1000 ముక్కలవుతుంది. అందుకని నేను నీకు చెప్పలేను అన్నాడు. అప్పుడు ఆవిడ, నీ తల 1000 ముక్కలైతే నాకు వచ్చిన నష్టమేమిటి? నువ్వు ఎందుకు పరిహాసంగా నవ్వావో నాకు చెప్పాల్సిందే అనింది. అప్పుడు కైకేయ రాజు తనకి ఈ విద్య నేర్పిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. నిజం చెప్పి నా తల పోగొట్టుకోనా, చెప్పకుండా నా తలని కాపాడుకోనా అని అడిగాడు. నీ తల 1000 ముక్కలవుతుందన్న విషయం చెప్పమందంటే ఆవిడ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. ఆమె మళ్ళీ పట్టుబడితే నువ్వు ఆమెని వదిలెయ్యి అన్నాడు. అంత మంకు పట్టిన స్త్రీ నీ తల్లి, అందుకని నీకు ఆవిడ పోలికే వచ్చింది అని అన్నాడు. అప్పుడు దశరథుడు ఆ కైకేయికి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు సుమంత్ర. మీరు కొన్ని వందల రథాలని, చతురంగ బలాలని, ఏనుగులని, గాయకులని, నాట్య బృందాలని సిద్ధం చేయండి. రాముడు ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురానం వంటగాళ్ళని సిద్ధం చేయండి. 14 సంవత్సరాలు రాముడు హాయిగా గడిపి రావడానికి కావలసిన ధనరాశులని పంపండి. పట్టు చీరలు పంపండి. రాత్రి రాముడు విడిది చేయడానికి డేరాలు పంపండి. ఆయనని రక్షించడానికి సైన్యాన్ని పంపండి. ఇవన్నీ రాముడు 14 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అని శాసనం చేస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ ఇలా అనింది. పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు. నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చతురంగ బలాలని పంపించున్నావు. శ్లోకం రాజ్యం గతజనం సాధో పితామానం శూరం ఇవ నిరస్వాద్యతం శూన్యం భరతః న అభిపశ్యతే. నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు. మిగిలిన ఆ పంపిన భరతుడికి ఇస్తున్నావు. అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరం లేదు అని అనింది. అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి అసమంజసుడు పిల్లల్ని సరియు నదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకునేవాడు. అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు. రాముడికి అసమంజసుడికి పోలిక. రాముడు ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు. అలా చెప్పగలిగితే నువ్వు కాదు, మేమే రాముడిని అరణ్యాలకి పంపించేస్తాము అని చెప్పాడు. కైకేయ ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు దశరథుడు, ఈ కైకేయ రాముడిలో దోషం ఎంచగలదా? కైక, నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలని అన్నావు కానీ రాముడి వెనకాల ఎవరు వెళ్ళకూడదు అని అడగలేదు. నేను నీకు అలా వరము ఇవ్వలేదు. అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు. కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెళ్తాయి అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళ్తుంటే నా వెనకాల చతురంగ బలాలు, రథాలు, ఏనుగులు ఎందుకు? నాకు ఇవేమీ వద్దు. నాకు నార చీరలు పట్టుకొచ్చి ఇవ్వండి. వాటిని కట్టుకొని నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈ మాటలు వినగానే కైకేయ సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి 3 జతల నార చీరలు పట్టుకొని వచ్చి రాముడికి ఇచ్చింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నార చీరల్ని కట్టుకొని వచ్చారు. అప్పుడా కైకేయ పక్కనే పట్టుచీర కట్టుకొని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది. ఇది చూసిన వశిష్ఠుడు, పాపివై కైకేయ, నువ్వు శృతి తప్పుతున్నావు. ఊరుకున్న కొద్దీ అవిధి మించి ప్రవర్తిస్తున్నావు. శ్లోకం ఆత్మహి దారః సర్వేషాం దారసంగ్రహవర్తనం ఆత్మేయమితి రామస్య పలయిష్యతి మేదినం. ఇదే ముహూర్తానికి రాముడు ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను.
రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది. ఎవరు అడ్డు చెప్తారో, ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం. సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారమేమిటి? నువ్వు రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళమని అడిగావు. దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు. కానీ రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెళ్తుంది. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. శ్లోకం యద్యాపి త్వం క్షితితలాజ్ఞాతం జ్యోతిష్యాసి పితుర్వంశచరితాజ్ఞః సోనస్యత నా కరిష్యతి. నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి కింద పడిపో. భూమి మీద అడ్డంగా పడిపో. ఎగిరి గంతులు వెయ్యి. కానీ తన వంశమేమిటో, తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు. అప్పుడు అప్రతిష్ఠ అంతా నీ మీద పడుతుంది అని వశిష్ఠుడు అన్నాడు. సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి ఆ నారచీరల్ని కట్టుకోవడం చేతగాక కన్నులు నీరు పెట్టుకొని నిలబడింది. అప్పుడు రాముడు సీతమ్మ వంటి మీద ఉన్న నారచీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు. ఈ కైకేయ దురాగతాన్ని ఆపేవాడు ఎవరూ లేరా అని దశరథుడి 300 మంది భార్యలు గుండెలు బాదుకొని ఏడ్చారు. అప్పుడు దశరథుడు కైక ఆమె జనకుని కూతురు నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పతివ్రతని చాటుకుంది అని తన కోశాధికారిని పిలిచి 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు. అలాగే సీతమ్మ రోజు పెట్టుకోవడానికి నగలు, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇవ్వమని దశరథుడు రామ సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు. ఆమె పట్టు చీరతోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు. తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా రామ అని పిలిచి మళ్ళీ ఆ దశరథుడు మహారాజు మర్చిపోయాడు. కొంతసేపటికి దశరథుడు తేరుకొని సుమంత్ర రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు అని అన్నాడు. తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగిలించుకొని ఇలా అనింది. అమ్మా సీత, నీకు తెలియనటువంటివి కాదు. అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసిన వాడు. కానీ నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళ్తున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమాత్మనిష్టపడేవాడు భర్త ఒక్కడే. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకుని అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస శ్లేషం తెలియకుండా ఆయనని ఆదమరిపింపచేసి ఆనందింపజేయడానికే నేను వారితో వెళ్తున్నాను. శ్లోకం నా అతంత్రి వాద్యతే వీణా నా అచక్రః వర్తతే రథః నా ఆప్తిః సుఖం ఏదతే యా స్యాత్ అపి సత ఆత్మజ. వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు. చక్రం లేకపోతే అసలు రథమే లేదు. 100 కుమారులు ఇచ్చే సుఖం కన్నా భార్యాభర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు అనింది. తరువాత లక్ష్మణుడు సుమంత్రికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేయగా ఆవిడ ఇలా అనింది. నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ. రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంతమంది ఉన్నా తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములందు సీతారాముల్ని రక్షిస్తూ ఉండు. శ్లోకం రామం దశరథం విధి మాం విధి జనక ఆత్మజం అయోధ్యం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం.
లక్ష్మణ, నువ్వు రాముడిని నీ తండ్రిని అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో అనింది. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్య నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళ ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేశారు. ఆడవారు, పిల్లలు, వృద్ధులు రామా రామా అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి తమ గుళ్ళల్లో కన్నులు నీరు కారుస్తూ నిలబడ్డాయి. అశ్వాసాల్లోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులేమట వేడి నీరు కారుతుండగా సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్నదంతా తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళ్ళిపోతుండగా వెనుక నుంచి కౌసల్యాదేవి గాలిలోకి చేతులూపుతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తన పవిట కొంగు జారిపోయినా పట్టించుకోకుండా ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేసి ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొక పక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రుల్ని అలా చూడలేక రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు. నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను. సుమంత్ర, ఆపు, ఆ రథం నడుపకు అన్నాడు దశరథుడు. 2 చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో సుమంత్రుడి పరిస్థితి కూడా అలానే ఉంది. అప్పుడు రాముడు, సుమంత్ర, రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినబడలేదని చెప్పు. కావున రథాన్ని కదపు అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది. మనమందరము రాముడి వెనకాలే వెళ్దాము. ఆయనతోనే ఉందాము. మనతో పాటు పిల్లల్ని, వృద్ధులని, మన ఆవులని తీసుకొని వెళ్దాము. మనమందరము వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు. అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు. తర్వాత చదురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరము అడవులకు వెళ్తే అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసిన బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూర మృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. కానీ రాముడు రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని రాముడు ఆ రథం నుండి దిగి వాళ్ళతో పాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళ్తూ తమసా నది తీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరచి నిద్రపోయారు. రాముడు వెళ్ళిన తరువాత స్పృహ కోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్య మందిరానికి తీసుకువెళ్ళమన్నాడు. సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామమోహంతో కైకేయిని తెచ్చుకున్నాను. ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చేసరికి ఆయన కన్నులు కనబడడం మానేశాయి. అప్పుడు ఆయన కౌసల్యతో ఇలా అన్నాడు. ఇక నేను ఎంతోసేపు బతకను. నేను చనిపోయే లోపల రాముడు ఎలాగూ నన్ను ముట్టుకోలేడు. రాముడితో పాటే నా చావు వెళ్ళిపోయింది. అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒక్కసారి ముట్టుకో. నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో. ఒక్కసారి నన్ను ముట్టుకోవా కౌసల్య అన్నాడు. అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు. ఇవాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావు. నీ వల్ల దేశం అంతా బాధపడుతుంది. ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా అని కౌసల్య అనింది. అప్పుడు దశరథుడు, పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య? నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావు కౌసల్య.
అని మళ్ళీ మూర్ఛపోయాడు. అటుపక్క తెల్లవారుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి, వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు. నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధపడతారు. అందుచేత నేను కనబడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథచక్రాల వెనుక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు. ఉత్తర దిక్కున అయోధ్య ఉంది. అలా కొంత దూరం పోనిచ్చాక రథాన్ని వెనక్కి తిప్పి గడ్డి మీద పొదల మీద నుంచి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనబడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళ్తారు అని అన్నాడు. అలా తెల్లవారగానే నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి మళ్ళీ అదే గాడిలో వెనక్కి వచ్చి తమసా నదిని దాటి అవలి ఒడ్డుకి చేరుకున్నారు. ఆ తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి ఏడి రాముడు అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళ్దామని అందరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక రథచక్రాలు ఆగిపోయాయి. ఇంకా చేసేదేమీ లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. అప్పుడు రాముడు వెళ్ళిపోయాడని ఆ అయోధ్య పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటి ముందు కూడా కల్లాపు జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయ. రాముడు ఆ తమసా నదిని దాటాక ఒక్కొక్క రోజు వేదశ్రుతి, గోమతి మొదలైన నగరాలని దాటి కోసల రాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ అయోధ్య నగరానికి రథం దిగి ఒక్కసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు. శ్లోకం అపృచ్ఛే త్వం పరిశ్రేష్ఠే కాక్స్థ పరిపాలితే దైవతాని చ యని త్వం పాలయంత్య వసంతి చ. ఓ అయోధ్య, పూర్వం మా కాక్స్థు వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు. తర్వాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దులను దాటి గంగా నది తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఇంకా ఇంగుది గార వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు. శ్లోకం తత్ర రాజా గుహు నామ రమస్య ఆత్మసమః సఖా నిషాద జ్యోత్యో బలవాన్ స్థాపితః చ ఇతి విస్తృతః. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతాన్ని శృంగి బేరిపురము అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి నిషేధుడైన గుహుడు అధిపతి. ఉంటున్న రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే. గుహుడు పరుగున వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకొని ఇలా అన్నాడు. రామా, ఇది కూడా నీ రాజ్యమే. ఇది కూడా నీ అయోధ్య అని అనుకో. నీ కోసమని రకరకాల పదార్థాలు, అన్నరాసులు తీసుకొచ్చాను. తీసుకో రామా అన్నాడు. గుహం ఏవ రుణం తం రఘువః ప్రత్యువాచ అర్చితః చైవ హృష్టః చ భవతా సర్వతా వ్యాయం పద్భావం అభిజ్ఞామాచ్ చైవ స్నేహ సందర్భనేన చ. అప్పుడు రాముడు, గుహ మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కానీ నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్య అన్నావు కదా. అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి. అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి. వాటికి కావలసిన గడ్డి మొదలైనవి ఇవ్వు అన్నాడు. ఆ రోజు గుర్రాలు సేద తీరాక ఆ ఇంగుది వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా కథం దశరథౌ
భూమౌ శయనే సహ సీతాయా సఖ్యనిద్రామాయా లబ్ధుం జీవితం న సుఖాని వా యో న దేవ అసురైః సర్వైః సఖ్యః ప్రసహితుం యుద్ధి తం పశ్య సుఖ సవిష్టం తృణేషు సహ సీతాయా. నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు రాముడు నేలమీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు. అలాంటి మా అన్నయ్య సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటే నేనెలా పడుకోగలను అన్నాడు లక్ష్మణుడు. మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి నేను ఏమీ చెయ్యను అని అడుగగా రాముడు ఇలా అన్నాడు. నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి 3 తల్లులకి నా నమస్కారములు చెప్పు. కౌసల్యని సర్వకాలములందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలం అడిగానని చెప్పు. వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు. తండ్రి మనసుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు అన్నాడు. అప్పుడు సుమంత్రుడు రామా, నేను మీతోనే వస్తాను. మీ సేవ చేసుకుంటాను. ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యానికి తీసుకువచ్చానో ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకు తీసుకువెళ్తాను అన్నాడు. నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి రాముడు గంగని దాటి అరణ్యానికి వెళ్ళాడని చెప్పాలి. అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి అన్నాడు. వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు. తత్ క్షీరం రాజపుత్రాయ గుహా క్షిప్రం ఉపహారత్ లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్జటః. అప్పుడు రాముడు గుహుడిని పిలిచి గుహ, ఇక నుంచి నేను ఒక తపస్వి. ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నా కోసం మర్రిపాలు తీసుకురా అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తలమీద లక్ష్మణుడి తలమీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్టకి ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు నేను ఈ 14 సంవత్సరాలు నా క్షత్రధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను అన్నాడు. తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు అని చెప్పి వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ నుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి 3 మృగాలని సంహరించి వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి ఆ మాంసాన్ని 3 తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకుల మీద పడుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణ, నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో అన్నాడు. రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు. అన్నయ్య, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఈ మాట నాకు చెప్పినట్టు నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక ఈ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య, సుమిత్ర, దశరథుల సేవ చేయమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు. అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు. శ్లోకం నాచ సీత త్వయా హీనా నాచ అహం అపి రఘువ ముహూర్తం అపి జీవవో జలాన్ మత్సవ ఇవ ఉద్ధృతౌ. నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి
ఒడ్డున పారేస్తే తన ఒంటికి తడి ఉన్నంత వరకు ప్రాణములతో ఉండి ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తూ నువ్వు ఎంతసేపు కనబడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనబడడం మానేయగానే ఈ ప్రాణములను విడిచిపెట్టేస్తాను అన్నయ్య అన్నాడు. లక్ష్మణ, 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళీ నిన్ను ఈ మాట అడగను. నువ్వు నాతోనే ఉండు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఆ ఆశ్రమం కనబడింది. అది భరద్వాజ ముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలోని భరద్వాజుడు శిష్యులకి వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోకి ప్రవేశించి తనని తాను పరిచయం చేసుకొని తరువాత తన పత్ని సోదరుడిని పరిచయం చేసి భరద్వాజుని నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగారు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక మరునాడు ఉదయం భరద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు. అప్పుడు రాముడు, మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది. తాను ఇక్కడే ఉంటే జానపదులు తనని చూడడానికి వస్తుంటారు. నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోవడానికి కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నిర్జనమైన ఎవరూ లేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూర మృగాల వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే అక్కడ మేము పర్ణశాల నిర్మించుకుంటాము అన్నాడు. భరద్వాజుడు ఇలా అన్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరి యమునా నదిని దాటండి. దాటాక కొంచెం ముందుకు వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకు వెళితే నీలము అనే వనం కనబడుతుంది. ఆ వనంలో ముదగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎక్కడ చూసినా నీళ్ళు చెట్లు కనబడతాయి. అక్కడి నుంచి చూస్తేనే చిత్రకూట పర్వతాల శిఖరాలు కనబడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాలని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి అని అన్నాడు. భరద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోవడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలో వస్తు హోమం చేసి గృహప్రవేశం చేశారు. తర్వాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అలా ఆ చిత్రకూట పర్వతాల మీద సీతారామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు.